కిరణ్ గారు చెప్పండి. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. నటి ముంబైకి సంబంధించిన నటి మీద పోలీసు ఉన్నతాధికారుల యొక్క ప్రమేయంతో ఒక బిజినెస్ వ్యాపారస్తునికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి 3 IPSలు ఏ విధంగా దొరికారు అంటే, కేసు 2వ తారీఖు నమోదైతే వీళ్ళు బాంబేకి టికెట్లు 1వ తారీఖు బుక్ చేసుకున్నారు సార్. అక్కడే 3 IPSలు దొరికారు. వాళ్ళ మీద కేసు కూడా FIR కూడా నమోదైంది. ఏవంగా కుక్కల విద్యాసాగర్, తర్వాత వరుసగా 3 IPS అధికారులు, అదే విధంగా ఇంకో 4. ఎందుకంటే ఒక ల్యాండ్ విషయంలో, ఎందుకంటే వాళ్ళ సొంత ఊరు కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఏంటో కూడా ఆ హీరోయిన్ కి తెలియదు. కానీ అక్కడ ల్యాండ్ కుక్కల విద్యాసాగర్ కి అమ్మింది అని చెప్పి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ కేసు పెట్టి, ఇందులో ఒక జిందాల్ అనే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు హీరోయిన్, బాంబే హీరోయిన్. ఆ కేసులో అతని మీద కేసు తీసివేయాలి అని చెప్పి ఏమైనా కేసులో ఇరికేయటం కానీ, గెస్ట్ హౌస్ లో దగ్గరగా ఒక 20 రోజుల పైన ఆమె మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం సార్. ఇందులో దాదాపుగా అందరూ కూడా ఎదుర్కొన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, విశాల్ గున్ని కూడా డైరెక్ట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మేము ఇదంతా చేశాము సార్ అంటే డైరెక్ట్ చెప్పాడు. అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని పక్క రాష్ట్రం మహిళని చూడకుండా వాళ్ళకు అనుగుణంగా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఇంకా బయటకు రానటువంటి అంశాలు, బయటకు రానటువంటి అరాచకం ఇంకా ఉందంటారు. మీకు అన్ని ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇది ఈవీఎంలు బాలగొట్టడం కానీ, అరటి తోటలు తగలబెట్టడం కానీ, దళిత మహిళ మీద దాడి చేశాడు అని నందిగామ సురేష్ మీద కూడా కేసు నమోదైంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయంలో అరెస్ట్ చేశారు. తర్వాత అతను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా అరటి తోటలో తగలబెట్టడం కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన మెటీరియల్ మొత్తం కూడా అమ్ముకోవడం చేశాడు. ఎన్నో అరాచకాలు చేశాడు. 120 రూపాయలకి 4-5 ఫోటోలు తీసుకునే వ్యక్తి ఈ రోజు బాపట్ల ఎంపీగా అక్రమంగా కొన్ని వేల కోట్లు, 30 కోట్లు విలువ చేసే విల్లాలు విజయవాడలో రీసెంట్ గా కట్టాడు అంటే అక్రమంగా ఎంత సంపాదించాడో మీరే అర్థం చేసుకోవచ్చు సార్. ఇంకొకటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కామక్రీడల్లో తేలాడినటువంటి నాయకులుగానే కనిపించినారు మనకు. వాళ్ళ పేర్లు కూడా చెప్తా సార్: అంబటి రాంబాబు, అవంతి, గోరంట్ల మాధవ్, అనంతబాబు, విజయసాయి రెడ్డి, దువ్వాడ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళందరిలో అనంతబాబుదైతే అసలు ఆ వీడియో గురించి చెప్పాల్సిందిగా, మొత్తం బట్టలు ఊడదీసి బాంబే హీరోయిన్ కూడా నా కుక్కల విద్యాసాగర్ ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్గా ఫోటోలు పంపించడం, వీడియో కాల్స్ చేయటం, సెక్సువల్ గా హెరాస్మెంట్ చేయటం, ఎన్ని అరాచకాలు వీడియో కాల్స్ లో మాట్లాడడం కానీ, సంజన సుకన్య గంట అరగంట, ఇక శాంతి, ఎంతమంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే మాత్రం ఒక దళిత మహిళకి కడుపు చేసి పిల్లవాడికి పుట్టెంటికలు తిరుపతిలో తిప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే సీట్ అడుగుతుందంట. మరి ఆమెకి ఎంత రాసి ఇచ్చాడో ఏంటో ఇంకా ఆమె బయటకు రాలా, మొత్తం వచ్చింది. ఇంకా సజ్జలగాడు ఉన్నాడు, బాపట్ల రిసార్ట్ కథ ఉంది, సజ్జల విడుదల రజని రీసెంట్ గా జరిగిన ఉంది. ఇప్పుడు బాంబే హీరోయిన్ విషయంలో సజ్జలగాడు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ హీరోయిన్ డాక్టర్ని అన్నీ చెప్పింది. అందరూ లోపలికి వెళ్తారు అని చెప్పి నేనైతే చెప్పగలను. అది పరిస్థితి.